చెప్పండి. యా, దిలీప్ గారు, ఈ బీజేపీలో కలిపేస్తారు అని కవిత గారు అన్న మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నాకు కేసీఆర్ తెలుసు కాబట్టి ఈ మధ్య కాలంలో అంతకుముందు 8 years అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని అవుట్ రైట్ గా అన్ని బిల్లు సపోర్ట్ చేశాడు. అవును. చివరి 2 సంవత్సరాల వచ్చే వరకు తనే జాతీయ స్థాయికి ఇది ఆయన బీఆర్ఎస్ ని ప్రమోట్ చేశాడు. ఆ సందర్భంలో మాత్రమే ప్రైమ్ మినిస్టర్ అందరిని తిట్టాడు. అవును. కానీ ఎప్పుడైతే కేసులు స్టార్ట్ అయ్యి బీజేపీ మరొకసారి అధికారంలోకి వచ్చినాక ఆయన దాంట్లో అది పోయింది, ఆ పవర్ పంచ్ పోయింది. ఇంకో కారణం ఏం కావచ్చు అంటే అప్పటికే కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయింది. అవును. దెన్ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో భ్రష్టాచార్ కా సర్కార్ హై, హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలి అన్నాడు. అవును. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మరి హిసాబ్ కితాబ్ ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు ఆయన కేసీఆర్? సో కూతురి సంక్షేమం కానీ తన సంక్షేమం కానీ దృష్టిలో పెట్టుకొని ఆయన బీజేపీతో గతంలో ఉన్నటువంటి ఆ విధమైన ఆ ఫైటింగ్ యాటిట్యూడ్ వదిలిపెట్టాడు. అది బహుశా కవితకు అర్థం కాకపోవచ్చు, అర్థం అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ అందుకనే కేసీఆర్ ఇప్పుడు బీజేపీ తిట్టే పరిస్థితిలో లేడు. అవకాశం ఉంటే ఆయన ఖచ్చితంగా వాళ్ళతో కాంప్రమైజ్ అయితే తన కూతురు మీద కేసులు కానీ తన మీద రాబోయే కేసులను అవుతాయని ఆలోచిస్తాడు. ఇదే వ్యూహకర్త కదా. నాకు ఎంత కేసీఆర్ అంటే పడినా పడకపోయినా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కేసీఆర్ అనేవాడు ఒక వ్యూహకర్త. అండ్ కాంటెంపరీ పాలిటీషియన్స్ లో అట్లాంటి ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ చాలా తక్కువ. కరెక్ట్. ఏ టైంలో ఏం చేయాలో మనందరికంటే ఎక్కువ తెలిసినవాడు. కాబట్టి ఆయనకు ఈ టైంలో కేసీఆర్ ఆయనకు తెలుసు స్పష్టంగా కవిత ఉన్న కేసులు కానీ తన మీద రాబోయే కేసులు కానీ ఇది ఊహించి ఆయన కాంగ్రెస్ ని ఇక్కడ అటాక్ చేస్తాడు, బీజేపీని తగ్గించి అటాక్ చేస్తాడు నా ఉద్దేశం. అమ్మాయికి తెలియకపోవచ్చు, లేదా తనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ కానీ, లేదా జైలు పోయి రావడం వల్ల వచ్చినటువంటి అసంతృప్తి కానీ, అసలు పార్టీలో తనకు స్థానం లేకపోవడం కానీ. ఉన్న వరంగల్లో అంత పెద్ద సభ పెట్టి ఈ మూలకేమో కేసీఆర్, ఆ మూలకేమో కేటీఆర్. క్లియర్గా ఇది ప్రమోషన్ కనపడదు కదా. హరీష్ లేడు, ఈ అమ్మాయి లేదు, ఎవడు లేడు, అసలు ఎస్సీ లేడు, ఎస్టీ లేడు, బీసీ లేడు. ఆ పార్టీ కోసం కష్టపడేవాడు ఒక్క తలకాయ లేదు. గతంలో నేను ఆ పార్టీలో ఉన్న సందర్భంలో స్టేజ్ మీద 300 మంది కూర్చుంటే వెనక 300 ఫోటోలు ఉండేవి, చిన్న చిన్న తలకాయలు. అవును. ఎవడికి వాడు భూతందం పెట్టి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటే వేరే విషయం, కానీ లేదంటూ లేదు. అక్కడి నుంచి డివేట్ అయ్యి ఇట్ వాస్ జస్ట్ ప్రమోషన్ ఆఫ్ కేటీఆర్. ఇది కవిత డెఫినెట్లీ డైజెస్ట్ చేసుకోలేకపోయి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఆ అమ్మాయి ఒక ఫ్రస్ట్రేషన్ లో పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పుడు కాదు, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ లాగా చెప్పాను మీకు 2007. కాబట్టి ఆమెకు అప్పటి నుంచి ఆ రిఫ్ట్ ఉంది సోదరుడితో. ఈ ట్వీట్ లెవెల్లో కూడా ఆయన నాయకత్వాన్ని నేను ఏ కాదు హరీష్ అంగీకరించడు. కానీ హరీష్ కి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా బయటకైతే కేసీఆర్ గారు ఎవరితో కలిసి పని చేయమన్నా చేస్తాను, కేటీఆర్కి ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా నేను సంతోషంగా నేను కలిసి పని చేస్తాను అని ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఈమె ఓపెన్ అయిపోయింది కదా, ఈమె ఓపెన్ అయిపోయింది. అది పొలిటికల్ స్టేట్మెంట్. యా, యాక్చువల్లీ ఏంటంటే కేసీఆర్ ఉన్నంత వరకే ఈ గొడుగు కింద ఈ నలుగురు సంతోష్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని, హరీష్ గాని ఉంటారు. పక్కకు జరిగితే సంతోషం వాడు కేసీఆర్ కి పరిమితం అయితే కేటీఆర్ వేరు, కవిత వేరు, హరీష్ వేరు. నిజమే దిలీప్ గారు, మీరు అన్నది 100% నిజం. వీళ్ళందరినీ కలిపి ఉంచే దారం ఏదైనా ఉందంటే అది కేసీఆరే. కానీ ఆ దారం ఉండగానే ఈ పువ్వు బయటకు వచ్చేసింది కదా కవిత గారు అని ఆమె దారం అక్కడ ఆ బంధం అక్కడ ఎందుకో వీకెన్ అయిపోయింది. ఒక్క నిమిషం దిలీప్ గారు, అందుకని ఏమంటానంటే ఈ రోజు నా పరిస్థితి ఆమె ఒక కంపల్షన్ వైపు నెట్టివేయబడింది. అయి ఉండొచ్చు. ఆ కంపల్షన్ లో కేసీఆర్ అని వాడు పిలిచి మాట్లాడతాడని కానీ, అనునయిస్తాడని కానీ, తను రాసిన ఉత్తరాలకు సమాధానం ఇస్తాడని ఇంపాసిబుల్. అది లేదు, అది ఉంటే ఈ పార్టీకే ఉండేది కదా. సస్పెన్షన్ అయిందాక అన్నాను కదా, ఇంతవరకు సస్పెన్షన్ లేదు, యాక్షన్ లేదు, ఏమి లేదు. సస్పెన్షన్ చేయాలి, మరి అది కూడా చేస్తలేరు. యాక్షన్ ఉండదు, సస్పెన్షన్ ఉండదు. మీరే అడిగి నన్ను సస్పెండ్ చేయమని అడిగి అది కూడా కాకపోతే మీరు బయటికి పోవాల్సిందే, అంతే. అట్లుంటుంది. ఏమీ జరగదు అక్కడ. దిలీప్ గారు, ఒక్క నిమిషం సార్, ఒకటే కంక్లూజన్ కరెక్ట్ అబ్జర్వ్ చేశాడు. కేసీఆర్ యాటిట్యూడ్ నేనే చెప్పా మీడియాలో ఏంటంటే, ఒక లండన్ కు చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు వచ్చి నా ఇన్విటేషన్ మీద కేసీఆర్ కూడా ఇన్వైట్ చేసి వచ్చి పూర్తి భోజనం చేసినాక లంచ్ తర్వాత బయటికి పోతే స్టాండ్ ఆఫ్ చేసినప్పుడు చెప్పాడు, దిలీప్ యూ బీ కేర్ఫుల్, యువర్ బాస్ హ్యాస్ బైపోలార్ డిసీజ్ అన్నాడు.
విఠల్ చెప్పింది కరెక్ట్. ఆ, అతనికి బైపోలార్ డిసీజ్ ఉంది, అంటే 3 స్వింగ్స్. ఈ 15 రోజులు ఒక 3, నెక్స్ట్ 15 రోజులు 3. ఇప్పుడు మిమ్మల్ని కలిసాడు, నన్ను కలిసాడు, నెక్స్ట్ 15 రోజులు ఎవరిని కలవడు. ఆ యాక్టివ్డ్ ఉన్న సందర్భం